మనసులో చెప్పబోతుంటే గాయత్రి ఎందుకు అడ్డుపడింది? ఆమెను చెప్పనివ్వలేదు, సరే. కనీసం నువ్వైనా మీ ప్రేమ గురించి చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు? చెప్పలేకపోయాను. నువ్వు చెప్పలేకపోయావు, ఓకే. మహేష్ చెప్తుంటే చెప్పలేవచ్చు కదా. చూడు మిత్ర, మా కుటుంబ పరిస్థితి అంతా నువ్వు అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు. ఏంటి నీ కుటుంబం పరిస్థితి? మీ అన్నయ్య ఎవరితోనో లేపుకుపోయి ఆపు. నోటికొచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునేదే లేదు. సారీ. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మీ అన్నయ్య ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు కాబట్టి మీ ప్రేమ గురించి చెప్పడానికి భయపడ్డావా? ఇలా ఎన్నాళ్ళని దాస్తావు? ఏదో ఒక రోజు బయట పెట్టాలి కదా. అదేదో ఈ రోజు చెప్పు. ఎప్పుడు చెప్పాలో, ఎలా చెప్పాలో నాకు తెలుసు మిత్ర. అయినా నా ప్రేమ విషయంలో నీకేంటి సంబంధం? సంబంధం ఉంది కాబట్టే ఇంతలా చెప్తున్నాను. మహేష్ నీ ప్రేమని ఎంతగా సపోర్ట్ చేస్తున్నా తను ఇంకా నిన్ను మర్చిపోలేదు. ఇంకా తన మనసు నీ చుట్టూనే తిరుగుతుంది. అశ్విన్కి నీకు పెళ్లి జరిగితే గాని మహేష్ నీ ఆలోచనలో నుంచి పూర్తిగా బయటికి రాలేడు. అదే మీ ఇద్దరికి పెళ్ళైపోతుందనుకో, తనకి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకుంటాడు. చూడు, మహేష్ లైఫ్ స్పాయిల్ అవుతుంటే నేను చూస్తూ ఊరుకో. అందుకు వెంటనే నీ లవ్ మ్యాటర్ని మీ పేరెంట్స్తో చెప్పే. అయ్యో మిత్ర, నన్నెందుకు ఎందుకు చిత్రవద చేస్తున్నావు? ఇప్పుడు నేను ఎవరికి చెప్పుకోలేని పెద్ద సమస్యతో పోరాడుతున్నాను. దయచేసి నన్నిలా నీ మాటలతో ఇబ్బంది పెట్టకు. సో చెప్పను అంటావు? చెప్పను, చెప్పలేను. ఓకే, నువ్వు చెప్పకపోతే నేనే చెప్పేస్తాను. మీ అమ్మ నాన్నతో మీ ప్రేమ గురించి డీటెయిల్గా చెప్పేస్తాను.